ఇప్పుడు వరకు మనం 3 సెక్షన్స్ ఫినిష్ చేసాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు హెచ్టీఎంఎల్ అండ్ ప్రీరిక్విజిట్స్. అసలు హెచ్టీఎంఎల్ అంటే ఏంటి? వెబ్ డెవలప్మెంట్లో అది ఎలా హెల్ప్ అవుతుంది? ఒక టిపికల్ వెబ్సైట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అండ్ హెచ్టీఎంఎల్ కోడ్ రాయడానికి కావాల్సిన ప్రీరిక్విజిట్స్ ఏంటి? అండ్ ఒక హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ స్ట్రక్చర్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ ఏంటో డిస్కస్ చేసాం. సెకండ్ సెక్షన్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్లో HTML ఎలిమెంట్ అంటే ఏంటి అండ్ వాటిలో ఉండే 2 కేటగిరీస్ సిమాంటిక్ HTML అండ్ నాన్ సిమాంటిక్ HTML ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసాం. అండ్ సిమాంటిక్ HTML వాడడం వల్ల మన వెబ్సైట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటో కూడా డిస్కస్ చేసాం. థర్డ్ సెక్షన్ మార్కింగ్ అప్ టెక్స్ట్లో డిఫరెంట్ సిమాంటిక్ ఎలిమెంట్స్ లైక్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, హైపర్ లింక్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. అండ్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ కూడా. అండ్ సమ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్, ఎలిమెంట్స్కి అట్రిబ్యూట్స్ ఎలా యాడ్ చేయాలి, మన HTML కోడ్లో స్పెషల్ క్యారెక్టర్స్, వైట్ స్పేసెస్, కామెంట్స్ ఎలా యాడ్ చేయాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్కి డిఫరెన్సెస్ ఏంటో చూసాం. సో ఇప్పుడు ఫోర్త్ సెక్షన్ ఫార్మ్స్, లిస్ట్స్ అండ్ టేబుల్స్ స్టార్ట్ చేస్తాం. దీంట్లో మనం నేర్చుకునే 3 టాపిక్స్ HTMLని యూజ్ చేసి వెబ్ పేజెస్లో టేబుల్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తాం, లిస్ట్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, అండ్ ఆన్లైన్లో మనం చూసే ఫార్మ్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు HTMLని యూజ్ చేసి చూద్దాం. స్టార్టింగ్ విత్ టేబుల్స్. సో ఇది ఒక ర్యాండమ్ స్టాక్ ఎక్స్చేంజ్ పేజ్. దీంట్లో మనం చూస్తే ఇన్ఫర్మేషన్ని ఒక టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేశారు. లైక్ ఇది ఒక టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్ అండ్ ఫోర్త్ టేబుల్. ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ని డిఫరెంట్ టేబుల్స్లో రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇలాంటి టేబుల్స్ని మనం HTMLని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. టేబుల్స్ అనేది మన టేబుల్స్ అనేది డేటాని డిస్ప్లే రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. అవి ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ చేయడానికి ఒక స్ట్రక్చర్డ్ గ్రిడ్ లేఅవుట్ని ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసినట్టు ఒక స్టాక్ ఎక్స్చేంజ్ పేజ్. దీంట్లో డేటాని ఒక ట్యాబులర్ ఫామ్లో చూపిస్తున్నారు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇవి రోస్, ఇవి డిఫరెంట్ కాలమ్స్, ఇవి డిఫరెంట్ కాలమ్స్ అండ్ ఇవి డిఫరెంట్ రోస్. అండ్ ఈ కంప్లీట్ స్ట్రక్చర్ని ఒక టేబులర్ ఫార్మాట్ అంటాం. అలానే అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎంప్లాయీ డేటా. సో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మెయింటైన్ చేసే ఎంప్లాయీ డేటా కూడా ఒక ట్యాబులర్ ఫార్మాట్లో ఉంటుంది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీ, తన పొజిషన్ ఏంటి, వాళ్ళు బ్రాంచ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, అదర్ పర్సనల్ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ అండ్ ఆల్ దాట్. దీంట్లో కూడా డేటా డిఫరెంట్ కాలమ్స్ అండ్ రోస్లో స్ట్రక్చర్ అయి ఉంటుంది. సో ఈచ్ రో రిప్రజెంట్స్ ద డీటెయిల్స్ ఆఫ్ వన్ ఎంప్లాయీ అండ్ ఈచ్ కాలమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీటెయిల్స్ని స్ట్రక్చర్ చేస్తుంది. అండ్ ఇది వన్ కంప్లీట్ టేబుల్ ఫార్మాట్. ఇంకా మనం మోస్ట్ కామన్గా యూజ్ చేసే టేబుల్, ఇంకా మనం వెబ్ పేజెస్లో మోస్ట్ కామన్గా యూజ్ చేసే టేబుల్ ప్రమోషన్స్ ప్లాన్స్. సో మీరు జనరలీ చూస్తే లైక్ నెట్ఫ్లిక్స్ కానీ ఆర్ ఎనీ అదర్ వెబ్సైట్స్ ఎక్కడైతే మనం ఒక ప్లాన్ని పర్చేస్ చేస్తామో వాళ్ళు వాళ్ళ ప్రమోషన్ ప్లాన్స్ని కంపేర్ చేస్తూ ఒక ట్యాబులర్ ఫార్మాట్లో చూపిస్తారు. సో ఈచ్ కాలమ్ రిప్రజెంట్స్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్ అండ్ ఈచ్ రోలో వాటిలో ఉండే డిఫరెంట్ ఫీచర్స్ని చూపిస్తారు. సో ఇదొక కంపారిజన్ టేబుల్. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఇన్స్టెన్స్ ఈ ప్రమోషన్ ప్లాన్ టేబుల్ని HTMLని యూజ్ చేసి క్రియేట్ చేసి చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్ని మనం HTMLలో క్రియేట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ప్రమోషన్ ప్లాన్స్ అనే హెడ్డింగ్ కోసం మనం H1 ట్యాగ్ని యూజ్ చేయొచ్చు. దెన్ దాని కింద ఒక సబ్ టైటిల్ యూజింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్, ఇది కామనే. బట్ ఒక టేబుల్ని HTMLలో క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే ఎలిమెంట్ టేబుల్. సో ప్రతి ఎలిమెంట్ లాగే దీనికి ఒక ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ టేబుల్లో మనం రోస్ని క్రియేట్ చేయడానికి ఎన్ని రోస్ ఉంటే అన్ని టేబుల్ రో ట్యాగ్స్ని యూజ్ చేయాలి. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ మనకి 7 రోస్ ఉన్నాయి. సో 7 TR ట్యాగ్స్ని యూజ్ చేస్తాం అండ్ వీటికి క్లోజింగ్ ట్యాగ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ TR అంటే టేబుల్ రో అని మీనింగ్. నా ఇప్పుడు ఈచ్ రోలో మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక రోలో 3 కాలమ్స్ ఉండొచ్చు, ఒక రోలో 4 కాలమ్స్ ఉండొచ్చు. సో వీటిని డిపెక్ట్ చేయడానికి
ఫర్ ఇన్స్టెన్స్ ఈ కేసులో ఫస్ట్ రోలో మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. సో 4 కాలమ్స్ని డిపెక్ట్ చేయడానికి 4 టీడీ ట్యాగ్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ టీడీ అంటే టేబుల్ డేటా అని. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రోలో చూస్తే ఇక్కడ ఈచ్ టీడీ ట్యాగ్ ఈచ్ కాలమ్ ఆర్ ఈచ్ సెల్ని డిపెక్ట్ చేస్తుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ ఫస్ట్ సెల్ కంపేర్ ఆల్ ప్లాన్స్. సో మనం ఇక్కడ టీడీ ట్యాగ్లో ఏదైతే యాడ్ చేస్తామో అదే మనకి ఫస్ట్ రోలో ఫస్ట్ సెల్లో ఇంక్లూడ్ అవుతుంది. సో ఇక్కడ టేబుల్లో ఫస్ట్ రో ఫస్ట్ సెల్ కంపేర్ ఆల్ ప్లాన్స్, సెకండ్ సెల్ ఎంటర్ప్రైజ్, థర్డ్ సెల్ అడ్వాన్స్, అలా సెకండ్ రోలో చూస్తే 4 కాలమ్స్ అగైన్. సో ఇంకొక టీఆర్ ట్యాగ్లో 4 మోర్ టీడీ ట్యాగ్స్ యాడ్ చేయాలి. థర్డ్ రోలో చూస్తే ఇంకొక 4 టీడీ ట్యాగ్స్. అలా ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ అండ్ అన్ని కాలమ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ టీడీ అంటే టేబుల్ డేటా. బట్ కొన్ని టేబుల్స్లో చూస్తే మనకి హెడ్డింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ కంపేర్ ఆల్ ప్లాన్స్ అండ్ ప్లాన్ టైప్స్ మనకి టేబుల్ హెడ్డింగ్ లాగా. సో దానికి మనం టీహెచ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం, అంటే టేబుల్ హెడ్డింగ్. సో అది కూడా టీడీ లానే ఫంక్షన్ అవుతుంది. బట్ బై డిఫాల్ట్ టీహెచ్లో యాడ్ చేసే డేటా బోల్డ్లో కనిపిస్తుంది. సో ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. సో దీన్ని HTMLలో మనం క్రియేట్ చేసి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ మనం డిస్కస్ చేసినట్టు H1 ట్యాగ్ యూజ్ చేసి ప్రమోషన్ ప్లాన్స్. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ యూజ్ చేసి లారెమ్ ఎప్సమ్, జస్ట్ 1 లైన్ ఆఫ్ డేటా అంతే. ఇప్పుడు టేబుల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ టేబుల్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. టేబుల్ లోపల మనకి ఎన్ని రోస్ కావాలో ఫస్ట్ డిఫైన్ చేయాలి. సో యూజువలీ HTMLలో మల్టిపుల్ ట్యాగ్స్ ఒకేసారి యాడ్ చేయడానికి షార్ట్ కట్ ఒకటి ఉంది. సో మనం ఏదైతే ట్యాగ్ మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ట్యాగ్ నేమ్, ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ నేను 7 రోస్ యాడ్ చేయాలి. సో TR ఇంటూ 7 అని చేస్తే ఎంటర్. సో మీరు విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ యూజ్ చేస్తున్నట్టయితే మీరు ఈ షార్ట్కట్ని యూజ్ చేసుకోవచ్చు. సో TR ఇంటూ 7 క్లిక్ చేస్తే 7 రోస్ ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. సిమిలర్లీ మనం ఆల్ట్ షిఫ్ట్ యూజ్ చేసి ఇవన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కితే సో అన్ని టేబుల్ రోస్లో కామన్గా ఒకేసారి డేటా యాడ్ అవుతుంది. సో మనం ఇక్కడ TD ఇంటూ 4. సో మనకి ఈచ్ రోలో 4 కాలమ్స్ కావాలి. సో TD ఇంటూ 4 అనేది ఈచ్ రోలో సెలెక్ట్ అవుతుంది. ఎంటర్. సో ఇది మన టేబుల్ స్ట్రక్చర్. సో వీ హ్యావ్ 4 కాలమ్స్ ఇన్ 7 రోస్. సో మనం ఒక 4 ఇంటూ 7 టేబుల్ని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు దీంట్లో డేటాని యాడ్ చేయడం. సో ఇప్పుడు సింపుల్గా దీంట్లో డేటాని యాడ్ చేస్తే మనకి HTMLలో ఒక టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో బట్ ఇక్కడ ఒకటి చేంజ్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ రోలో ఉండేది టేబుల్ హెడ్డింగ్స్, ఎందుకంటే అవన్నీ బోల్డ్లో కనిపిస్తున్నాయి మనకు అక్కడ అవుట్పుట్లో. సో టేబుల్ హెడ్డింగ్స్ యాడ్ చేయడానికి మనం TH ట్యాగ్స్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఒక్కొక్కటి TH అని ఇలా చేంజ్ చేసుకునే బదులు సింప్లీ ఎక్కడైతే D అని ఉందో దాన్ని సెలెక్ట్ చేసి Ctrl+Dని క్లిక్ చేస్తే సిమిలర్గా ఉండే టెక్స్ట్ని అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు అన్నిటికీ కలిపి ఒకేసారి H అని క్లిక్ చేస్తే అన్ని ట్యాగ్స్ ఒకేసారి చేంజ్ అయిపోయాయి. సో ఇక్కడ మనం 3 షార్ట్ కట్స్ నేర్చుకున్నాం. ఒకసారి Ctrl+Z చేసి రీక్యాప్ చేద్దాం. సో ఫస్ట్ మల్టిపుల్ సిమిలర్ ట్యాగ్స్ని ఒకేసారి యాడ్ చేయాలి అంటే సింపుల్గా TR ఇంటూ 7. ఈ కేసులో మనం 7 రోస్ కావాలి. ఎంటర్ అండ్ యూ హ్యావ్ 7 రోస్. అండ్ ఒకేసారి మల్టిపుల్ ప్లేసెస్లో డేటా యాడ్ చేయాలి అంటే ఆల్ట్ కీని ప్రెస్ చేసి ఆ ప్లేసెస్ అన్నీ సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్. ఇప్పుడు
మనం ఏదైతే టైప్ చేస్తామో అది అన్ని ప్లేసెస్లో ఒకేసారి యాడ్ అవుతుంది. సో మీరు మల్టిపుల్ ప్లేసెస్లో ఒక్కొక్కసారి యాడ్ చేసుకుంటూ వెళ్ళకుండా ఒకేసారి 7 రోస్లో కాలమ్స్ని యాడ్ చేసేయచ్చు. ఎందుకంటే మనకి 7 రోస్లో కూడా 4 కాలమ్స్ ఈచ్ కావాలి. అండ్ ఇక్కడ సేమ్ ఫార్ములా మళ్ళీ అప్లై చేస్తున్నాం, TD into 4 because we want 4 columns in each row. Enter and there you go. థర్డ్ షార్ట్కట్ ఏంటి అంటే ఒకేసారి డిఫరెంట్ వర్డ్స్ని చేంజ్ చేయాలి అంటే దాన్ని సెలెక్ట్ చేసి దేనైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో Ctrl+D క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా సిమిలర్గా ఉండే టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తుంది. ఎన్ని టెక్స్ట్ సెలెక్ట్ చేయాలి అంటే అన్నిసార్లు Ctrl+D క్లిక్ చేయాలి. సో నేను ఇక్కడ 7 times క్లిక్ చేశాను. \H. సో ఇక్కడ ఫస్ట్ రో మొత్తం TH టేబుల్ హెడ్డింగ్, తర్వాత అంతా టేబుల్ డేటా. సో ఇక్కడ మనం డేటాని యాడ్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కంపేర్ ఆల్ ప్లాన్స్. సో మీరు చూసారా ఆటోమేటిక్గా టెక్స్ట్ ఇక్కడ బోల్డ్లో కనిపిస్తుంది. సో ఇది నార్మల్ టెక్స్ట్, బట్ సిన్స్ TH యూజ్ చేసాం కాబట్టి మనకి టెక్స్ట్ బోల్డ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్, అడ్వాన్స్, స్టార్టర్. సో ఇది మన టేబుల్ హెడ్డింగ్. ఇప్పుడు కంపేర్ ఆల్ ప్లాన్స్ కిందన మనకి ఏదైతే సెల్ ఉందో అది సెకండ్ రోలో ఫస్ట్ సెల్ అవుతుంది. సో ఇక్కడ ఫాలోయింగ్ మంత్. సో ఫాలోయింగ్ మంత్లో ఎంటర్ప్రైజ్, అడ్వాన్స్ అండ్ స్టార్టర్లో ఉండే ఫీచర్స్ ఏంటో ఇక్కడ ఫిలప్ చేయాలి. సో ఫర్ ఇన్స్టెన్స్ $900, $700 అండ్ స్టార్టర్కి $300. సో మీరు ఇక్కడ చూస్తే మీకు ఒక టేబుల్ ఫార్మాట్ అనేది క్రియేట్ అవుతుంది, బట్ మీకు ఆ బార్డర్స్ అనేవి కనిపించట్లేదు ఇక్కడ. సో దానికోసం మనం స్పెషల్గా టేబుల్ అట్రిబ్యూట్స్ అనేవి యాడ్ చేయాలి. లేదు అంటే CSSలో టేబుల్ని ఎడిట్ చేసుకోవచ్చు, బట్ దాని గురించి డీటెయిల్గా CSSలో తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ డేటాని ఫిల్ చేయడం ఫినిష్ చేద్దాం. డెలివరీ సంథింగ్ ఎల్స్ 3 to 6 months, 3 to 6 months and 3 to 6 months. నెక్స్ట్ ఇది 4th row, సపోర్ట్ 24/7. ఇక్కడ yes, yes and yes. ఇక్కడ no. సో మూడిటికి ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి కదా, సో దానికోసం థర్డ్ వన్కి నో. నెక్స్ట్ సర్టిఫికేట్ ఎస్, ఎస్ అండ్ నో. సో ఇది ఒక కంపారిజన్ టేబుల్ లాగా. సో యూజర్ ఎంటర్ప్రైజ్ ప్రమోషన్ ప్లాన్ తీసుకోవాలా, అడ్వాన్స్ ప్రమోషన్ ప్లాన్ తీసుకోవాలా, స్టార్టర్ ప్రమోషన్ ప్లాన్ తీసుకోవాలా అనేది ఈ కంపారిజన్ టేబుల్ని చూసి డిసైడ్ చేసుకుంటారు. సో ఇన్ కేస్ వాళ్ళు ఒక స్టార్టర్ ప్రమోషన్ ప్లాన్ తీసుకున్నట్టయితే వాళ్ళకి $300 కాస్ట్ పడుతుంది, 3 to 6 months వరకు డెలివరీ ఉంటుంది అండ్ 24/7 సపోర్ట్ ఉండదు, సర్టిఫికేట్ ఇవ్వము. బట్ వాళ్ళు అడ్వాన్స్ తీసుకుంటే వాళ్ళకి $700కి 24/7 సపోర్ట్ ఉంటుంది అండ్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ 6th row guaranteed keywords and so on. సిన్స్ ఇది కొంచెం లాంగ్ అవుతుంది కాబట్టి డాట్స్తో ఫిల్అప్ చేద్దాం. సో 28, 20 and 18. సో ఇక్కడ మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఎంటర్ప్రైజ్లో వాళ్ళకి గ్యారంటీ 28 keywords, అడ్వాన్స్లో ఓన్లీ 20 keywords అండ్ స్టార్టర్ ప్యాక్లో ఓన్లీ 18 keywords. సో దీన్ని బట్టి వాళ్ళు ఏ ప్రమోషన్ ప్లాన్ తీసుకోవాలనేది డిసైడ్ చేస్తారు. ఫైనలీ వాళ్ళు ప్లాన్ చూస్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇస్తాం, చూస్ ప్లాన్ అని. సో ఇది ఫస్ట్ రోలో ఉండదు, ఆల్ట్ కీని ప్రెస్ చేసి 3 ప్లేసెస్ని సెలెక్ట్ చేసి అక్కడ సేమ్ కాపీ పేస్ట్ చేస్తాం.
సో ఇది మనం ఒక టేబుల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసాం. బట్ మనకి ఇది క్లియర్గా టేబుల్ అని అర్థం అవ్వడానికి కంపల్సరీగా వీటికి బార్డర్స్ అనేవి యాడ్ చేయాలి. బట్ సో టేబుల్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ యాడ్ చేసి మనం దాన్ని ఇంకా నీట్గా ఎడిట్ చేయొచ్చు ఆర్ స్టైల్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ టేబుల్కి ఉన్న యాట్రిబ్యూట్స్ ఏవి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్రౌజర్స్లో కంపాటబుల్ లేవు. సో మోస్ట్ కామన్లీ యూస్డ్ బార్డర్ 1. సో ఇప్పుడు బార్డర్ అనే యాట్రిబ్యూట్ యాడ్ చేయగానే మన టేబుల్కి ఒక బార్డర్ అనేది యాడ్ అయింది, చూసారా? సో ఇక్కడ మనకి బార్డర్ అనేది రెడ్లో ఎందుకు చూపిస్తుంది అంటే బేసికలీ బార్డర్ అనేది ఈ ఫీచర్ ఇప్పుడు రికమెండెడ్ కాదు. చాలా వరకు బ్రౌజర్స్ దీన్ని సపోర్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు మీరు దీన్ని రన్ చేస్తే ఇది ఎర్రర్ చూపించదు, మనకి అది బ్రౌజర్లో కనిపిస్తుంది బార్డర్. బట్ ఈ ఫీచర్ అనేది ఎప్పటికైనా వర్క్ చేయడం ఆగిపోవచ్చు. సో ఇది యూజ్ చేయడానికి రికమెండెడ్ కాదు. ఇప్పుడున్న దాంట్లో ఒక టేబుల్కి బార్డర్ యాడ్ చేయడానికి CSS యూజ్ చేయాలి అనేది ఒక వెబ్ స్టాండర్డ్. సో అనదర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ టేబుల్ అట్రిబ్యూట్ ఏంటి అంటే ఆర్ టేబుల్ ట్యాగ్ ఏంటి అంటే క్యాప్షన్. సో టేబుల్కి ఒక క్యాప్షన్ యాడ్ చేయడానికి మనం ఈ క్యాప్షన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. అది కూడా టేబుల్ ఎలిమెంట్ లోపల యూజ్ చేస్తాం. సో ఇక్కడ సేమ్ ప్రమోషన్ ప్లాన్స్ అనేది నేను టేబుల్ టైటిల్ కింద యూజ్ చేస్తున్నాను. సో మీరు చూస్తే నార్మల్గా నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేస్తే అది నార్మల్ టెక్స్ట్తో ఫ్లో ఉంది. బట్ నేను ఎప్పుడైతే టేబుల్లో క్యాప్షన్ యూజ్ చేశానో అది నాకు టేబుల్కి దగ్గరగా అండ్ సెంటర్ అలైన్డ్లో వస్తుంది. సో క్యాప్షన్ అనేది కంప్లీట్ ఆర్ టేబుల్కి బిలాంగింగ్ అని క్లియర్గా అర్థమవుతుంది. సిమిలర్లీ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ నాకు ఒక సెల్ ఖాళీగా ఉంది. సో నేను దీన్ని అవాయిడ్ చేయడానికి ఈ 2 సెల్స్ని కంబైన్ చేసి ఈ గ్యారంటీడ్ అండ్ ఈ ఎంప్టీ సెల్ రెండింటిని కంబైన్ చేయాలనుకుంటే నేను రో స్పాన్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ రో స్పాన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 రో స్పాన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తే సో నేను 2 రోస్లో ఉండే సెల్స్ని కంబైన్ చేద్దామని దాని మీనింగ్. బట్ ఇక్కడ నేను ఎప్పుడైతే 2 రోస్లో ఉండే సెల్స్ని కంబైన్ చేశానో ఆ ఎంటీ సెల్ అనేది పక్కకి పుష్ అయ్యి మనకు ఒక కొత్త కాలం క్రియేట్ అయిపోయింది. సో ఇది అవాయిడ్ చేయడానికి నేను ఆ ఎంటీ సెల్ని కమెంట్ చేస్తే Ctrl+/ కమెంట్కి దెన్ ఇక్కడ ఈ 2 రోస్లో ఉండే సెల్స్ కంబైన్ అయ్యి నాకు రో స్పాన్ 2తో ఒక సెల్ క్రియేట్ అయింది. సిమిలర్లీ మనం కాలమ్ స్పాన్ కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఒక చూస్ ప్లాన్ని నేను కమెంట్ చేసుకొని ఇంకొక దాంట్లో కాలమ్ స్పాన్ 2 ఇస్తే దేర్ యు గో. సో 2 కాలమ్స్లో ఉండే సెల్స్ మర్జ్ అయ్యి 2 కాలమ్స్లో ఉండే సెల్స్ మర్జ్ అయ్యి సింగిల్ కాలమ్ ఫామ్ అవుతుంది. సో రో స్పాన్ అండ్ కాలమ్ స్పాన్ అనేవి మోస్ట్ కామన్లీ యూజ్డ్ టేబుల్ అట్రిబ్యూట్స్. ఇంకా టేబుల్ని స్టైల్ చేయడానికి కావాల్సిన అన్ని అట్రిబ్యూట్స్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ వెబ్ స్టాండర్డ్స్లోంచి తీసేశారు. సో ఈవెన్ ఇఫ్ మీరు యూజ్ చేసినా కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా కూడా అవి వర్క్ చేయడం ఆపేయచ్చు. అండ్ మీ బ్రౌజర్లో ఎర్రర్ చూపించకుండా అవుట్పుట్ వచ్చినా కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా అవి వర్క్ అవ్వకపోవచ్చు. సో ఒక టేబుల్ని ఎడిట్ చేయాలంటే మోస్ట్ కామన్లీ మనం మోస్ట్ రికమెండెడ్ మెథడ్ CSSని యూజ్ చేయడం. సో CSSలో స్పెషలీ టేబుల్ స్టైలింగ్ గురించి మనం నేర్చుకుందాం డీటెయిల్గా. బట్ ఫర్ నౌ ఇది HTML టేబుల్ ఎలిమెంట్. నెక్స్ట్ లెక్చర్లో HTML లిస్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం.